హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహిత్య కిచెన్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నూనె పీల్చకుండా క్రిస్పీగా టేస్టీగా చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, నిమ్మకాయ హాఫ్ ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని చికెన్ ముక్కలకి అంతా పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పచ్చిమిర్చి 2 వేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఎగ్ని ఒకటి బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసాక చికెన్కి అంతా పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. కలర్ కోసం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇలా చికెన్కి అంతా పట్టేలా కలుపుకొని 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. బయట అయితే 1 గంట అయినా మ్యారినేట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 గంట వరకు మ్యారినేట్ చేసిన చికెన్ని పకోడీలా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చికెన్ క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పీల్చేస్తుంది. సేమ్ ప్రాసెస్లోనే చికెన్ని మరలా ఫ్రై చేసుకోవాలి.
స్ట్రీట్ స్టైల్లో క్రిస్పీగా టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ.